ఇక కోర్టులు స్టే ఉండగా బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. అయితే బార్ అసోసియేషన్ను 2 ఏళ్లుగా కొనసాగించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రంగారెడ్డి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండల్రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సన్నాహక సమావేశం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో కొండల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఇప్పుడు 2 ఏళ్ల పాటు కొనసాగించాలని అన్నారు. బార్ కౌన్సిల్ న్యాయవాదుల సమస్యలు ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోలేదని చెప్పారు. హైకోర్టులో ఎలక్షన్పై స్టే ఆర్డర్ ఉందని, 2 ఏళ్ల కాల పరిమితి వరకు కూడా ఎన్నికల్లో నిర్వహించవద్దని అన్నారు. To file separate writ petition, and apart from that, even Bar Associations Telangana High Court రిపిటిషన్ వేసి ఇంటీరియం ఆర్డర్ పొందినప్పటికీ బార్ కౌన్సిల్ వారు ఒక ఆర్ఓసి ఇచ్చినారు ఎలక్షన్ కండక్ట్ చేయమని. ఆ సందర్భంలో బార్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఈ రోజు సమావేశం ఏర్పరిచి కోర్టు దృష్టికి ఇంటీరియం ఆర్డర్ ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పటము ఆర్డర్స్ విరుద్ధమని అసోసియేట్ సమావేశం నిర్ణయించింది. వచ్చే రోజుల్లో మరొక రిపిటిషన్ వేయాలని ఫెడరేషన్ తరఫున నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న రిపిటిషన్స్ కూడా విచారించమని, అందులో ఈ ఆర్ఓసిని కూడా ఐఏ ద్వారా క్వశ్చన్ చేస్తామని మేము డిసైడ్ చేసుకున్నాము. బార్ కౌన్సిల్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి బార్ అసోసియేషన్స్ అన్ని పిలిచి మంచి అందరికి ఆమోదయోగ్యమైన బైలాస్ ను ఏర్పరచుకుంటే అన్ని 110 బార్ అసోసియేషన్ అమెండ్ చేసుకుంటామని చెప్పినప్పటికీ బార్ కౌన్సిల్ ముందుకు రావడం లేదు. అది దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. ప్రతి కష్టంలో అడ్వకేట్ కు తోడు ఉండేది బార్ అసోసియేషన్. బార్ కౌన్సిల్ ఏ ప్రాబ్లం ఏ అడ్వకేట్ వచ్చి ఉండేది. బార్ కౌన్సిల్ ఏంటంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మన అడ్వకేట్ల మీద మెడ మీద కత్తి పెట్టి డిసిప్లినరీ యాక్షన్ అని ఒకటి తీసుకుంటది. అంతకు మించి వాళ్ళు చేసింది ఏం లేదు. ఏ ఒక్క రోజు కూడా ఒక అడ్వకేట్ తో గానీ, ఒక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో గానీ, ఒక బార్ అసోసియేషన్ సెక్రటరీతో గానీ, ఎగ్జిక్యూటివ్ బాడీస్ తోని మీటింగ్ పెట్టే దాఖలా లేదు. 7 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరు చెప్పారు. మాకు వెల్ఫేర్ ఫండ్ మా దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అడ్వకేట్ ఎన్రోల్ కాగానే వెల్ఫేర్ ఫీజు కలెక్ట్ చేస్తున్నారు. ఆ వెల్ఫేర్ ఎవరైనా అడ్వకేట్ చనిపోతే దానికి ఇవ్వడానికి మేమేదో మనకు చేస్తున్నామంటారు. ఏ ఒక్క లెక్క కూడా ఇంతవరకు అకౌంట్ సబ్మిట్